నిజంగా ఒక వ్యక్తి తప్పైపోయింది క్షమించండి అని పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళను క్షమించటమే కదా మానవత్వం అంటే. ఔన్నత్యం అక్కడే ఉంటుంది కదా. నిజానికి చాలామంది అంటూ ఉంటారు, నేను అన్న మాటలు తప్పు కాదు, నేను అన్న మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే, ఎవరైనా బాధపడి ఉంటే నేను అన్న మాటలు వెనక్కు తీసుకుంటున్నానని సారీ చెప్పనట్టుగా చెప్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ అలీకే చిట్టి సిస్టర్స్ అట్లా చేయలేదు. మేమే అన్నాం, తప్పైపోయింది, క్షమించండి, తెలుసో తెలియక అన్నాం, ఆ మాటలు అను ఉండకూడదు, క్షమించండి, మమ్మల్ని ట్రోల్ చేయకండి అంటూ ఉన్నారు. ఇంకొంతమంది అంటూ ఉంటారు, ఈ వ్యాఖ్యలు మా చెల్లి చేయలేదు, ట్యాంపరింగ్ చేశారు, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు, సమర్థించుకుంటూ ఉంటుంటారు. వాళ్ళు అలా కూడా చేయలేదు, తప్పైపోయింది క్షమించండి అని అడిగినప్పుడు కూడా ఇంకా ట్రోల్ చేయటమేనా? మరి ఏం చేద్దాం? చంపేస్తారా? తప్పైపోయింది, ఆ మాటలు అను ఉండకూడదు, అలాంటి మాటలు ఎవరన్నా కూడా ఇబ్బంది అన్నప్పుడు క్షమించక ఇంకేం చేస్తారు? హాస్పిటల్ పాలైంది కదా అమ్మాయి. సోషల్ మీడియాలో మనం ఇంకొంచెం వాళ్ళ బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. ఆ రోజు క్షమించండి అని అడిగినప్పుడు మనం కూడా బాధ్యతగా ఉండాలి కదా. తండ్రి లేని పిల్లలు కాబట్టి వాళ్ళు క్షమించండి అని అడుగుతున్నారు. 3 నెలలైంది వాళ్ళ తండ్రి చనిపోయి, బాధలో ఉన్నారు. అఫ్కోర్స్ ఆ మాటలు ఉండకూడదు. కానీ ఇప్పుడు వాళ్ళ సిస్టర్ మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయింది, క్షమించండి అని అడుగుతున్నప్పుడు ఇంకా సూటిపోటు మాటలతో, అంటే ఇంకేం కోరుకుంటున్నారు వాళ్ళ నుంచి? పశ్చాత్తాపడ్డారు, క్షమించండి అని అంటూ ఉన్నారు, ఇంకేం కోరుకుంటూ ఉన్నారు? అంటే ఇంకా వాళ్ళు నేలను పడి దొల్లేస్తే తప్ప మీకు కోపం చల్లారదా, అప్పుడు కానీ ఆనందం కలగదా అని అంటూ ఉన్నారు చాలామంది. అంటే క్షమించండి, తప్పైపోయింది అన్నప్పుడు క్షమించకపోవడం అనేది కూడా ఒక రకమైన శాడిజం కిందకు వస్తుంది అని చాలామంది అంటూ ఉన్నారు. సో క్షమించండి అని అన్నప్పుడు క్షమించాలేమో ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియాలో ఇంక మమ్మల్ని ట్రోల్ చేయకండి అని అంటూ ఉన్నారు. వాళ్ళ సిస్టర్ ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు, బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బందిగా ఉందంట, తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోలేకపోతుందంట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. సో ఆరోగ్యం బాగాలేదు, సారీ చెప్పిన ట్రోలింగ్ చేస్తున్నారంటే ఆమె వీడియో చేసింది కాబట్టి ఇప్పుడు మీకు ఆ విషయం చెప్పాల్సి వస్తుంది. అంటే ఆమె వీడియో పోస్ట్ చేసింది, మేము సారీ చెప్తున్నాం, సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారు, దయచేసి ఆపేయండి అని ఆమె అడుగుతోంది. కాబట్టి ఈ వీడియోని కూడా మేము మీకు చెప్పాల్సి వస్తుంది. దయచేసి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళంతా ఇంకొకసారి ఆలోచించండి. పోనీ ఇంకేం కోరుకుంటున్నారు? వాళ్ళకి సారీ చెప్పారు, ఇంకేం కోరుకుంటూ ఉన్నారు? సో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటివరకు వచ్చిన పోలింగ్లో మీరు క్షమిస్తున్నారా అంటే 43% మంది క్షమించడం లేదు అంటున్నారు, 57% మంది క్షమిస్తున్నాను అంటున్నారు. సో ఎవరైనా పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి ఉండదు. ఆ స్థాయిలో పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసినప్పుడు క్షమించాలేమో ఒకసారి మీరు ఆలోచించండి. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో. బ్రేకింగ్ న్యూస్, ఇది అలేఖ్య చిట్టికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో 3 అక్క చెల్లెళ్ళు పికిల్స్ బిజినెస్ నడుపుతూ ఉన్నారు. అయితే రేట్లు ఎక్కువగా ఉన్నాయని కస్టమర్స్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు రియాక్ట్ అయిన తీరు బాగా లేదు అంటూ సొసైటీ నుంచి, కస్టమర్స్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిజానికి అప్పుడు బాగాలేదు, ఆమె మాట్లాడింది తప్పే. కానీ ఇప్పుడు అలేఖ్య సిస్టర్స్ అంటూ ఉన్నారు, అలేఖ్య సిస్టర్స్ ఒక అప్పీల్ చేస్తూ ఉన్నారు. మనం ఇంతకుముందు ఈ విషయం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అలేఖ్య చిట్టి పికిల్స్లో అలేఖ్య సిస్టర్స్ మాట్లాడిన తీరు, వాళ్ళ కస్టమర్స్ గురించి మాట్లాడిన తీరు బాగాలేదు అని, వాళ్ళు ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు అని మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు అలేఖ్య సిస్టర్స్ మీడియా ముందుకు వచ్చారు, మాట్లాడింది మేమే, క్షమించండి అని అడుగుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మనుషులుగా మనం ఎవరైనా పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు క్షమించడం అనేది మానవత్వం. తెలుసో తెలియకో తప్పు చేశాం, అనకూడని మాటలే అన్నాం, క్షమించండి అని అంటూ ఉన్నప్పుడు సమాజంలో క్షమించకుండా ఉండటం అనేది నేరం కిందకు వస్తుంది. తప్పైపోయింది, మా బిజినెస్ వద్దు, ఏమీ వద్దు, ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ఉంది, ట్రోలింగ్ ఆపేయండి అని అంటూ ఉన్నప్పుడు మనుషులుగా మనం ఇంకా వాటిని ట్రోల్ చేస్తూ ఉంటే మనం మానవత్వం లేని మనుషులమే అవుతాం. అఫ్కోర్స్ ఆ రోజు వాళ్ళు తిట్టింది తప్పే, అలాంటి మాట్లాడటం తప్పే, భార్యలను అమ్మల్ని అంటం తప్పే. కానీ ఇప్పటికీ కనుక వాళ్ళు బయటకు వచ్చి మేము అన్న దాంట్లో తప్పు లేదు, మేము చేసింది తప్పు కాదు అని అంటే మనం ట్రోల్ చేయొచ్చు, వాళ్ళని ఇంకా తిట్టవచ్చు. కానీ వాళ్ళు వచ్చారు, మేము చేసింది తప్పే అన్నారు, సమాజాన్ని బతిమాలారు, వదిలేయండి అని అభ్యర్థిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో కూడా మానవత్వం గల మనుషులుగా మనం బిహేవ్ చేయాల్సింది ఏంటి? సల్లి 3 ఆడపిల్లలు ఏదో బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు, మంచిగా అభివృద్ధిలోకి వస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు మాట్లాడిన తప్పు వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పించాలని అనుకున్నారు. వాళ్ళు కూడా వచ్చారు, మా ఆడియో చాలామంది చూడండి ఆడియోలో ఒకటి చెప్పినప్పుడు ఇది మా ఆడియో కాదు, ట్యాంపరింగ్ చేస్తారు, ఇలాగ అంటూ ఉంటుంటారు. కానీ వీళ్ళు
అది మా ఆడియోనే, అలా మాట్లాడటం తప్పే, క్షమించండి అని చెంపలు వేసుకుని మరి క్షమాపణ అడుగుతూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళని పట్టి పీడించడం, ఇంకా వాళ్ళని ట్రోలింగ్కి గురి చేయడం, ఇంకా వాళ్ళని మాటలతో వేధించడం, ఇంకా వాళ్ళ వీడియోస్తో వేధించడం, ఇంకా మీమ్స్ పెట్టడం అనేది మనుషులుగా మనకి తప్పు అనిపిస్తుందా లేదా? చాలామంది ఇప్పటికే వదిలేయండి పాపం, ముగ్గురు అక్క చెల్లెళ్ళు క్షమించమని అడిగారు కదా అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి హాస్పిటల్లో ఉంది, బ్రీతింగ్ ఇష్యూతో హాస్పిటల్లో చేరింది అలేఖ్య. తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కష్టంగా ఉంది, వదిలేయండి ప్లీజ్, ట్రోల్ చేయొద్దు అని అడుగుతూ ఉన్నప్పుడు, అలాగ అడుగుతూ ఉన్నప్పుడు కూడా కనీసం మనలో మానవత్వం మేలుకోనాలి కదా. సర్లే పాపం తప్పేదో చేశారు, క్షమించమని కాళ్ళ వెళ్ళ పడ్డప్పుడు కూడా ఇంకా క్షమించకుండా ట్రోలింగ్ గురి చేయడం మనకు సునకానందం కాదా, శాడిజం కాదా? మరి ఇంతమంది మనుషులకు వాళ్ళు ఆ రోజు చేసిన మనల్ని అనలేదు, ఎవరినో కస్టమర్ని అన్నారు, తప్పు అని అందరం కూడా స్పందించాం. ఇప్పుడు తప్పు అయిపోయింది మహాప్రభు, వదిలేయండి ప్లీజ్ అని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇంకా మనం పుండి మీద కారం చల్లటం, ఇంకా మనం శాడిజంగా బిహేవ్ చేయటం, ఇంకా వాళ్ళని వేధించడం కరెక్టా? ఒకసారి ఆలోచించండి. అందరూ కూడా తప్పని చెప్తూ ఉన్నారుగా, తప్పు అయిపోయింది అని చెప్తూ ఉన్నారు. కానీ చాలామంది ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది వచ్చి నేను చేసిన తప్పేంటి, నేను ఆ రోజు అలా మాట్లాడటం తప్పే అని వాళ్ళని సమర్థించుకుంటూ ఉంటే, వితండవాదం చేస్తూ ఉంటే మనం ఇంకా అంటాం కరెక్టే. కానీ తప్పు అయిపోయింది. మరో వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న చనిపోయాడంటే పాపం 3 నెలల క్రితం వాళ్ళ నాన్న చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ చెల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయింది, బ్రీతింగ్ తీసుకోవడం కష్టంగా ఉంది, మరో మరణం వాళ్ళ కుటుంబంలో సంభవిస్తుందేమో అనే భయం వ్యక్తమవుతుంది. మరొకరు వాళ్ళ కుటుంబంలో సభ్యులకు మరొకరికి ఏం జరుగుతుందనే భయం వెంటాడుతుందని చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో మనం వాళ్ళని క్షమించి వదిలేయటం కరెక్టే కదా? ఇంకా ట్రోలింగ్ చేయటం, ఇంకా వేధించడం, ఇంకా మాట్లాడటం కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి. ఆమె ఏం చెప్తుందంటే, మా చెల్లి ఆరోగ్యం బాగాలేదు, సారీ చెప్తున్న, ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు, దయచేసి ట్రోలింగ్ ఆపండి అని అడుగుతున్నారు. మొన్నే వాళ్ళ నాన్న చనిపోయాడంటే పాపం, వాళ్ళ నాన్న చనిపోయి 3 నెలలు కూడా కాలేదు, ఇంకో చావు వాళ్ళ ఇంట్లో జరుగుతుందేమోనని భయం వేస్తోంది అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇలాంటి క్షణంలో, ఇలాంటి సమయంలో కొంచెం మానవత్వాన్ని చూపాలి. మేము మారాము అన్నప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి కదా అని సమాజం నుంచి చాలా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి ట్రోలింగ్ ఆపేస్తే వాళ్ళ సిస్టర్ ఆలోచన నుంచి బయటకు వస్తుంది, హాస్పిటల్ నుంచి బయటకు వస్తుందేమో, ఆరోగ్యంగా బయటకు వస్తుందేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో క్షమించండి అని ఒకళ్ళు అన్నప్పుడు, ప్రాధేయపడుతూ ఉన్నప్పుడు, పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు క్షమించడం అనేది మానవ ధర్మం. ఒక్కసారి ఆలోచించండి. ఓకే, నేను మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం తెలుసుకోవడానికి. అండ్ ఒకసారి అలేఖ్య, మీరు ఒకవేళ మాతో మాట్లాడాలని అనుకుంటే మాకు కాల్ చేసి కూడా మీరు మాట్లాడచ్చు. ఒకసారి నేను కూడా మీతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. నిజంగా మీరు పశ్చాత్తాపడుతున్నారా ఈ వీడియోస్లో అనే విషయం, ఇంకా ఎందుకు సొసైటీలో ఈ విధమైన ట్రోలింగ్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళకి ఎటువంటి